కేటీఆర్ మరోసారి తన పరువు తీసుకుంటున్నారా? రైతుల పేరు చెప్పుకొని రాజకీయం చేయాలనుకుంటున్నారా? రుణమాఫీ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారా? ఎందుకంటే రుణమాఫీ కాలేదని విపక్షం చెబుతోంది. అది పూర్తి నిజం కాదు, దాని వెనుకున్న అసలు కారణాలు వేరే అని ప్రభుత్వం చెబుతోంది. ఇంతకీ ఎవరి మాట ఏంటి, అందులో నిజాలేంటి ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ఇప్పటికే 22 లక్షలకు పైగా మంది అన్నదాతలకు రుణమాఫీ పూర్తి చేశాం. మరో 20 లక్షల మంది రైతులకు ఆర్థిక వెసులుబాటు చూసుకుని రుణాలు మాఫీ చేస్తాం. ఇది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన స్టేట్మెంట్. ఎప్పుడైతే ఆయన ప్రకటన చేశారో అప్పటి నుంచి మొదలైంది బీఆర్ఎస్ నేతల రచ్చ. అదిగో చూసారా, మేము ముందే చెప్పాం రుణమాఫీ పూర్తి చేయలేదని. ఇప్పుడు వారి క్యాబినెట్ మంత్రి కూడా ఇదే చెబుతూ ఉన్నారు అంటూ రైతులను రెచ్చగొట్టే పని పెట్టుకున్నారు బీఆర్ఎస్ నేతలు. మాజీ మంత్రి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. అందులో మంత్రి తుమ్మల మాట్లాడిన మాటల పేపర్ క్లిప్ పెట్టి తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు, ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకోమంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. అంతేకాదు, రుణమాఫీ కోసం నిధులు లేవు కానీ మూసీ సుందరీకరణ అంటూ కొత్త విషయాలను భుజానికి ఎత్తుకున్నారంటూ ఆయన దాంట్లో చాలా తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. కానీ ఇక్కడ ఒక లాజిక్ మిస్ అవుతున్నారనేది కాంగ్రెస్ నేతల వాదన. అసలు బీఆర్ఎస్ నేతలు మిస్ అవుతున్న పాయింట్ ఏంటో చూద్దాం. ప్రభుత్వం చెప్పినట్టుగా అర్హులందరికీ రుణమాఫీ చేసింది. బట్ ఈ రుణమాఫీ కార్యక్రమం జరిగినప్పుడే ఒక మాట చెప్పింది, టెక్నికల్ సమస్యల వల్ల కావచ్చు, మరేదైనా కారణం కావచ్చు, ఇలా ఇతర సమస్యల కారణంగా రుణమాఫీ కాని వారిని త్వరలోని నిధులు విడుదల చేస్తామని. మరి ఇందులో తప్పేంటి అనేది కేటీఆర్ గారికి తెలియాలంటున్నారు కాంగ్రెస్ నేతలు. అంతేకాదు, మేం చేసింది రుణమాఫీ, అయిన వారి అర్హులు అనడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరికి రాలేదో వారి వివరాలను సేకరించి వారి అమౌంట్ ఎంత ఉందో బ్యాంకుల నుంచి వివరాలు సేకరిస్తుంది. 2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న వారు కూడా మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తే 2 లక్షలను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి కూడా అనౌన్స్ చేశారు. మరి ఇందులో ఎలాంటి మోసం ఉంది, ఎలాంటి మాయ ఉంది అనేది కాంగ్రెస్ నేతల ప్రశ్న. 2 లక్షల అప్పున్న ప్రతి రైతుకు మాఫీ చేసిన నేను, దాన్ని సంపూర్ణంగా బట్టి విక్రమార్క గారు సహకరించిన అన్ని దిక్కులో ఉన్న రూపాయి బిగబట్టి 18,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసినాం. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఆ పైన మీరు కడితే మిగతా ఇస్తామని చెప్పినాం. రైతు రుణమాఫీ జరగలేదని ఇలా దిక్కుమాలినోడు దీక్ష పెట్టిండు. ఇక ఏమనాలి చెప్పు. 10 ఏళ్ళల్లో మీరు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని ఎప్పుడు చేయలే. 2018 నుంచి 2023 వరకు వాళ్ళు 5 ఏళ్లలో చేసిన రుణమాఫీ 11,000 కోట్లు. 25 రోజుల్లో మేము చేసిన రుణమాఫీ 18,000 కోట్లు. చర్చిద్దామా చెప్పండి, అన్ని వివరాలు ఇస్తా. ఇవాళ ఎవరికి రుణమాఫీ జరగలేదంటే 2 లక్షల పైన ఉన్న రైతులకు రుణమాఫీ జరగలేదు. ఆ పైన ఉన్నది బ్యాంకుల గట్టురి, మిగతాది మేము ఇస్తాం. ఇవాళ ఎవరికి రుణమాఫీ జరగలేదంటే 2 లక్షల పైన ఉన్న రైతులకు రుణమాఫీ జరగలేదు. ఆ పైన ఉన్నది బ్యాంకుల గట్టురి, మిగతాది మేము ఇస్తాం. నేను 2 లక్షలు ఇచ్చినా నీకు రుణమాఫీ జరగదని చెప్పి నీ అప్పు అట్లనే ఉంటుంది. ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే కూడా పరిష్కరించడానికి కలెక్టరేట్ కార్యాలయంలో ఒక కౌంటర్ పెట్టిన, మీకు ఏదైనా సమస్య ఉంటే అక్కడికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించుకోండి అని రైతులకు. నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, రోడ్ ఎక్కకండి, కలెక్టర్ ఆఫీస్కి పోండి. మీకు ఏదైనా సమస్య ఉంటే వీళ్ళని సన్నాసులను నమ్ముకున్నారంటే మీరు మన్ను పోసి అంబలి కాసుకునే పరిస్థితి అవుతుంది. నిజానికి విపక్ష నేతల తీరి మధ్య వివాదాస్పదమవుతుంది. ప్రభుత్వం ఏం చేసినా తప్పే అన్న ధోరణిలో ముందుకు వెళుతున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ విషయంలో కూడా అంతే. మురికి కూపంగా ఉన్నటువంటి మూసీ నదిని సుందరంగా మార్చడమే కాదు, దాని తీరంలో అష్టకష్టాలు పడుతున్న వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చే దిశగా అడుగులు పడుతున్నట్టుగా ఉన్న వ్యవహారానికి బీఆర్ఎస్ నేతలు అడ్డుపడుతున్నారనేది కాంగ్రెస్ నేతల వాదన. చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో పెట్టి చూపించడం, సోషల్ మీడియాలో దీనికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, ఇలా అడుగడుక్కి అడ్డంకిగా మారుతున్నారు. ఇదే కాదు, హైడ్రా విషయంలోనూ అలాగే చేస్తున్నారు. చెరువులను చెరబట్టిన వారి భరతం పడతామంటే సామాన్యులపై ఉక్కుపాదం మోపుతున్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తున్నారనేది కాంగ్రెస్ నేతల వాదన. ఇది సరైంది కాదంటున్నారు వాళ్ళు. మూసి పేదలకు ఏం చేద్దామో చెప్పండి. ప్రతి పేదవాడికి మంచి కాలనీలు చేసి ఇల్లు కట్టిద్దాం చెప్పండి. ప్రభుత్వం దగ్గర భూములు లేవా? ప్రభుత్వం ఏమైనా గొడ్డుపోయిందా? జవహర్ నగర్లో 1000 ఎకరాలు ఉంది ప్రభుత్వాన్ని. మూసీలు ఉన్న పేదవాళ్ళందరికీ తలా 150 గజాలు చేసి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దాం. రాండి సన్నాసులారా, ముందుకు రాండి, పేదోళ్ళు కట్టిద్దాం. ఎవరైతే నమ్మి మోసపోయి కట్టుకున్నారో వాళ్ళ ఇల్లు కట్టడానికి ఎంతైందో నష్టపరిహారం ఇద్దాం, ప్రభుత్వం ఖజానా నుంచి పంచుదాం. రాండి, అందరం కూర్చొని పంచుదాం ఒకటే వేదిక మీద. ఇవాళ ఈ ప్రాంతంలో ఎంపీ ఆయన మాట్లాడుతుండు. ఇక ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే, కానీ ఆయనకు బాధ్యత లేదా? ఎంపీకి గెలిచినావు కదా, మోడీ దగ్గర నుంచి ఏం తెస్తావు తీసుకురా. గుజరాత్లో అహ్మదాబాద్లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చు అంట, కానీ నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తాడంటే కానీ మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టొద్దంట. ఏం న్యాయమా ఇది?
ఇక్కడ ఉన్న ప్రజలే కాదు, నువ్వు కూడా బతకనీకి వచ్చినోనివే. నువ్వు బతకనీకి వచ్చినావు, ఓట్లు వేయించుకున్నావు, ఎంపీ అయినావు. కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలనా? ఇక వాళ్ళ ప్రశ్న ఏంటంటే మీరే ఏం చేద్దామో చెప్పండి, అంతేగాని ప్రతి పనికి అడ్డుపడొద్దు అంటున్నారు. సీఎం రేవంత్ కూడా అదే అంటూ ఉన్నారు. మీరే సూచనలు ఇవ్వండి, దాన్ని ఫాలో అవుతామని. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతల తీరు చూస్తుంటే సోషల్ మీడియాను ఒక అస్త్రంగా చేసుకుని ప్రభుత్వంపై యుద్ధానికి దిగినట్టుగా కనిపిస్తోందనేది కాంగ్రెస్ నేతల ఆవేదన. అందుకే సోషల్ మీడియా అనుచిత ప్రచారం చేస్తే చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్. అధికారం కోల్పోయిన వాళ్ళు విచక్షణ రహితంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడి సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తాం అనుకుంటూ సోషల్ మీడియాతోనే అధికారంకు రారు, కానీ చెర్లపల్లికి అయితే పోతారు. నేను గ్యారెంటీగా చెప్తున్నా, సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామని కలలుగా అంటున్నట్టున్నాడు ఆయన. నువ్వు సోషల్ మీడియాతోనే అధికారంలో రావు, కానీ చిల్లర పనులు చేస్తే మాత్రం చెల్లపరులో చిప్పకూడు తింటావని నేను చెప్తూ, ఇప్పటికైనా అసలు నిజాలేంటనేది రైతులు తెలుసుకోవాలంటున్నారు ప్రభుత్వ పెద్దలు. రోడ్డెక్కి నిరసన తెలపకుండా కలెక్టర్ ఆఫీస్కి వెళ్లి తమ సమస్య ఏంటో తెలపాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. విపక్షాల మాయలో పడి అనవసరపు అయోమయంలో పడి ఆందోళనలు చెందవద్దు అని చెబుతున్నారు. మరి రైతులు విపక్షాల ట్రాప్లో పడతారా, ప్రభుత్వం చెప్పిన మాట వింటారో చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.